హలో నమస్తే అండి. ఇవాళ మీకు మెంతికూరతోటి చికెన్ బిర్యానీ చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా అండ్ చాలా ఈజీగా అయిపోతుంది. ముందుగా మనం హాఫ్ కప్ ఆయిల్ తీసుకొని దాంట్లో వచ్చేసి ఇప్పుడు నేను షాజీరా యాడ్ చేస్తున్నానండి. ఇదేంటంటే మనకి ఉల్లిపాయలు వేసేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఉల్లిపాయలకి అంతా ఈ విధంగా దోరగా వేగనియాలి. నేను వచ్చేసి పెద్ద ఉల్లిపాయ వేసుకున్నానండి. 2 మీడియం సైజ్ ఆయిల్ సరిపోతుంది. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది కదా, తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. చికెన్ వచ్చేసి నేను 300 గ్రాములు తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు వచ్చేసి పసుపు, కారం వేసుకోవాలి. చాలా తక్కువ మసాలాతోనే అయిపోతుందండి ఇది. చిన్న పిల్లలు కూడా తినచ్చు ఈజీగా. తర్వాత వచ్చేసి నేను ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రెష్గా నూరింది వేసుకోండి. తర్వాత వచ్చేసి 1.5 కప్పు పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి మెంతికూర ఒక 2 గుప్పిళ్ళు వచ్చేటన్నా చూసుకోండి. మెంతికూర మనం పెరుగు వేయటం వల్ల ఏంటంటే మనకి ఈ పెరుగులో వల్ల కొంచెం ఈ మెంతికూరలో చేదు ఉంటుంది కదా, అది రాకుండా ఉంటుంది. తర్వాత ఇందాక ఆనియన్ వేపుకున్నాం కదా ఆయిల్, అది తర్వాత ఈ ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ సరిపడినంత వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి అంతా. ఇది కనీసం మీరు మార్నింగ్ చేస్తుంటే నైట్ కలిపి పెట్టుకోండి, ఇంకా బాగుంటుంది టేస్ట్. లేకపోతే మినిమం ఒక 3-4 అవర్స్ అయినా నాననియాలి. ఇట్లా ఈ విధంగా ఇది పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు వండుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ బాస్మతి రైస్ కడిగేసుకొని నానబెట్టేసుకోవాలండి. నేను వచ్చేసి 1 గ్లాస్ వండుతున్నాను, ఇది ముగ్గురికి సరిపోతుంది. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఇప్పుడు వాటర్ బాయిల్ చేసుకుందాం రైస్ కోసం. దీంట్లో వచ్చేసి నేను ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్, లవంగాలు, వేలకులు, ఇవి అనార్పు అంటారు కదా, పలావ్ పువ్వు, తర్వాత సాల్ట్. మీకు ఇంట్లో ఏ మసాలా ఉన్నా వేసుకోవచ్చు అండి. తర్వాత ఇప్పుడు మనం బియ్యం అంతా వడగట్టేసి ఈ రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. బాయిల్ అయ్యేటప్పుడు వాటర్ అంతా ఒకసారి వాటర్ చెక్ చేసుకోండి. వాటర్ సరిపోలేదండి, ఉప్పు. నేను మళ్ళీ కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను. చూడండి ఈ విధంగా ఫస్ట్ బాయిల్ వచ్చినప్పుడు ఒక బ్యాచ్ రైస్ వేసేసుకోవాలి. మనకి ఫస్ట్ ఉడికి వస్తుంది కదా మనం రైస్ వేసిన తర్వాత, అప్పుడు ఒక బ్యాచ్ అంతా ఇట్లా శుభ్రంగా స్ప్రెడ్ చేసేయండి నీట్గా. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 7-8 మినిట్స్ కుక్ అవ్వనియండి రైస్. మళ్ళీ అప్పుడు మనం రెండో బ్యాచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 6-7 మినిట్స్ తర్వాత రెండో బ్యాచ్ అనేది యాడ్ చేసుకోవాలి. మొత్తం రైస్ అంతా యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి నేను ఒక 1 స్పూన్ గీ వేసుకుంటున్నానండి. 1 స్పూన్ గీ వేసిన తర్వాత ఇప్పుడు నీట్గా మనం కవర్ చేసేసి ఒక 5 మినిట్స్ పెద్ద మంట మీద కుక్ అవ్వాలి. ఈ విధంగా హోల్ ఉంటుంది కదా మనకి మూతలో, చక్కగా మీరు పిండితోటి లేకపోతే ఇట్లా కాగితంతో కవర్ చేసేయచ్చు ఆవిరి బయట పోకుండా. ఒక 5 మినిట్స్ పెద్ద మంట మీద కుక్ అవ్వనియండి. ఒక 20 మినిట్స్ సిమ్లో కుక్ అవ్వాలండి. తర్వాత పొయ్యి ఆపేసిన తర్వాత 15 నిమిషాల దాకా తీయకూడదు. మనం పొయ్యి ఆపిన తర్వాత అది కుక్ అవుతూ ఉంటుంది లోపల అంతా రైస్. పావు గంట తర్వాత మూత తీయండి. చూడండి ఈ విధంగా రైస్ చక్కగా విడివిడిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రైస్ అంతా బాయిల్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏంటంటే ముక్కల్ని నీట్గా స్ప్రెడ్ అవుతుంది, ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అంతా. ఈ విధంగా బాయిల్ చేసిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి. చూడండి చాలా నీట్గా అయిపోయింది, అసలు మాడ లేకుండా. 5 మినిట్స్ పెద్ద మంట, 20 మినిట్స్ సిమ్లో పెట్టాలండి, అంతే. ఈ మెంతికూరలో మనం పెరుగు కొంచెం ఎక్కువ యాడ్ చేసాం కదా, ఈ పెరుగు వల్ల ఏంటంటే మెంతికూరలో ఉండే మనకి పుల్లతనం కొంచెం లైట్గా చేదు వస్తుంది, అది రాకుండా ఉంటుంది. దీంట్లో నేను పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పుదీనా ఏం యాడ్ చేయలేదు. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.